సర్వోన్నతమైన దేవుడు. ఈ శరీరానికి, నీలో ఉన్న ఆత్మకి సర్వోన్నతమైన దేవుడు. ఆయనే అధికారి. ఈడికి ఇస్తాం అధికారము, ఆడికి ఇస్తాం అధికారము. మన మీద అధికారం ఇస్తాము, మన పిల్లల మీద అధికారం ఇస్తాము. ఒక్కసారి ఇంట్లో సాతాన క్రియకి ఒకడు అలవాటు అయిపోయింటే ఆ ఇంట్లో ఉన్నోరి మీద అందరి మీద అధికారం ఇచ్చేసినట్టుగా అతను. దేవుని స్తోత్రం కలిగిన గాక. 5 భర్తలు ఉన్నావిడి ఒక ఊరును మారితే, నువ్వు ఉన్న పక్కన ఉన్న వారిని మార్చపోతే, నీ ప్రేమ వాళ్ళకి బయలుపరచపోతే, మరి ఎవరికి బయలుపరచబడుతుంది? ఎవరికి బయలుపరచబడుతుందండి? మన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు. ఈయన క్రీస్తు కాడా నా పాపములని చెప్పేస్తున్నాడు. ఏడవట్లేదు ఆవిడ, సంతోషపడుతుంది. నా పాపాలు బయటెట్టేవాడు వచ్చాడు, నజరేతు వాడు. నా పాపాలను బయటెట్టేవాడు వచ్చాడు. ఈయన క్రీస్తే. ఈయన క్రీస్తు కాడా? క్రీస్తే. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో ఎలాగుంటుందని తెలుసా? ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రాణం పెట్టిన ప్రేమ. ఇటువంటి ప్రేమ కలిగిన సర్వోన్నతమైన దేవుడు ఎలాంటి వాడండి? ఆసామాస దేవుడు కాడు. ఈమె కోసం ఎండలో ప్రయాణం చేసి వచ్చాడు. మధ్యాహ్నం గట్ల నీళ్ళు అడుగుతున్నాడు. అమ్మా, నేను ఇచ్చిన నీళ్ళు, మీరు ఇచ్చిన నీళ్ళు తప్పుకుంటాయి కానీ మళ్ళీ అడుగుతాం కానీ, నేను ఇచ్చే నీళ్ళు ఎన్నడు మీరు అడగరు, దప్పుకి తీరిపోద్ది. ఆయన ఇచ్చే నీళ్ళు ఏంటి తెలుసా? ప్రతి ప్రశ్నకి జవాబు తీరిపోద్ది. డౌట్ అంటే ఉండదు, ఆలోచన అంటే ఉండదు. దేవుడు పరలోకము ఇచ్చిన ఆయన పరలోకం నుంచి వాక్యమైన నీళ్ళు మనలో వేసాడంటే మనం ఏం చేస్తాము? జీవింపజేస్తాము. జీవింపజేసే వారంగా ఉంటాము. మనలో ఉన్న జీవము ఇతరులకి ప్రకటిస్తాము. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం అనుకుంటాము, ఎవరిని ఆరాధిస్తున్నామో, ఎవరిని చూస్తున్నామో తెలియట్లేదు మనకి. ఎందుకంటే అమ్మ ఒక కాలం వస్తున్నది, అమ్మా మీరు నమ్ము, అమ్మ ఒక కాలం వస్తున్నది, ఈ పర్వతం మీద నేను ఎరుసలేము నేను ఆరాధింపరు. యేసయ్య చెప్పాడా? నేను చెప్తున్నానా? నేను చెప్పేదా? 5 భర్తలు ఉన్నావిడ ఒక ఊరిని మారితే నువ్వేం మారుతావు? నీ ముఖం నువ్వేం మారుతావు? నీ శత్రువునే మార్చలేకపోతున్నావు, నీ కుటుంబమే మార్చలేకపోతున్నావు, నీ భర్తనే మార్చలేకపోతున్నావు, నీ బ్రతుకునే మార్చుకోలేకపోతున్నావు. అంచంచులుగా 30 అంతలుగా 60 అంతలుగా మంచి నేల పడే విత్తనము ఇది వాక్యమనగా. నువ్వు మంచి వ్యక్తివైతే, నువ్వు మంచి బుద్ధి కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే, దప్పుతో కలిగి ఉంటే, ఆకలి దప్పులు గలవారు ధనులు. ఎలా ధనులు తెలుసా? ఈ వాక్యము ఆకలి దప్పులు తీర్చగలదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యము ఆకలి దప్పులు తీర్చగల ఉన్నదంటే దేవుడు మాటలే. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు మాటలే ఆకలి దప్పులు తీర్చగలవు. ప్రార్థన చేసుకెళ్తున్నాము, మాకేం మేలు జరగట్లేదు. ప్రార్థన చేసుకెళ్తున్నాము, మేము దీవం పడట్లేదు. ప్రార్థన చేసుకెళ్తున్నాము, మేము ఆశ్రదం పడట్లేదు. నీ మొక్క ఆశ్రదం పడతావు. దేవుడు చెప్పిన మాట నువ్వు చేసావా? ఎప్పుడైనా వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేసావా? వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసావా? పలానా లేఖనంలో మీరు ఇలాగన్నారు ప్రభువా, ఉదయంలో ఆరాధించమన్నావు అన్నావు. ఇంకా ఈరోజు నువ్వు ఏం మాట్లాడావు అని నేను ఎప్పుడన్నా దేవుడికి విజ్ఞాపన చేసావా? ఏలియా ప్రార్థన ఆసక్తితో చేశాడంట. ఏం చేశాడు? ఆసక్తితో చేశాడంట. ఏం చేశాడు? ఆసక్తితో చేశాడు. ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. భూమి చిట్లిపోతుంది, నీరు లేదు, వర్షం లేదు. ఏమైపోతారు ప్రజలు? ఇలా టైంలో వెళ్ళి ఎదరాల దగ్గరికి వెళ్ళి బ్రతికాడు. ప్రేమైన వాళ్ళరా, ఈనాడు ఉన్న స్త్రీలు, ఈరోజు చెప్పబడిన మాట స్త్రీల కొత్త చెప్తున్నాడు. ఈమె గుణమంతురాలు కాదు. గుణమంతురాలా ఏమంటాం మనం? పెద్ద గుణమంతురాలా నువ్వు చెప్తున్నావులే. ఏం చెప్తున్నావు? నువ్వు గుణమంతురాలువేనా? నువ్వు గుణమంతురాలు దేశమైనాడు. అమ్మ కాలం వచ్చుతున్నది, నమ్ము. ఎరుసలేము పర్వతం మీద ఎరుసలేములోనైనాను తండ్రిని ఆరాధింపరు. ఎవరిని ఆరాధిస్తారు? తండ్రిని ఆరాధించరు. మరి ఎక్కడ ఆరాధిస్తారు అంటే ఆత్మలోను సత్యముతోనూ ఆరాధింపవాలేను.
దేవుని స్తోత్రం కలిగిన గాక. అదే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఆత్మ గనక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి మనతో దేంతో ఆరాధిస్తున్నాం? ప్రభువా నాకు ఈ కచ్చిప్ ఇచ్చావు, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా నాకు బుక్ ఇచ్చావు, నీకు స్తోత్రాలు ప్రభువా. అన్నీ నీ కడుపులో ఉండగా ఇచ్చేసాడు, నీ తెల్ల గర్భలో ఉండగానే ఇచ్చేసాడు అవన్నీ. మరి నువ్వే ఎలాగైతే నువ్వేమిస్తున్నావు? దేవునికి హృదయం అనే ఆలయం ఇలాగపోతున్నాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. నీ హృదయం అనే ఆలయంలో తెలుపు కొడుతున్నాడు. కుమార్తె తెలుపుతి మాట్లాడాడు. నువ్వు యాకోబు కన్నా గొప్పవాడు అన్న తెలుపు కొడుతున్నాడు యేసయ్య. ఏం చేస్తున్నాడు? తెలుపు కొడుతున్నాడు యేసయ్య. ఆ ఊరిలోనూ ఒక ఆమె 5 భర్తలు ఉన్నది. ఆ ఊరు ఎక్కడా? ఆ ఊరు సమరయశ్రీ అనే ఒక నీళ్ళు చదువుకుంటున్నప్పుడు యేసయ్య వెళ్ళాడు, తెలుపు కొడుతున్నాడు. తెలుపు ఏమైనా కొడుతున్నాడు? ఇలా కొడుతున్నాడు, తెలుపు కొడుతున్నాడు. ఇంకా తెలుపు తీయబడలేదు, కొడుతున్నాడు, తెలుపు తీయబడలేదు. మరలా అన్నది, నువ్వు మా తండ్రి యాకోబు కన్నా నువ్వు గొప్పవాడువా అంటే మీ ఎవరు సంతానము? ఇశ్రాయేలు సంతానమే. మా తండ్రి కన్నా నువ్వు గొప్పవాడు. మళ్ళీ తెలుపు కొట్టాడు. అన్నాడు మరలా, అమ్మ కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు పర్వతం మీదైనను ఎరుసలేము మీదైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మువమ్మా అన్నాడు. మరలా నమ్మన్నాడు. నమ్ము, నేను నీ హృదయంలోకి వస్తాను, నమ్ము, నీ హృదయంలోకి వస్తాను అన్నాడు దేవుడు. అంటే ఏమన్నాడు మరలా? అయితే యథార్థం గల ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని అన్నాడు. మరలా ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్యని ఏమంటాడు? 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని ఎప్పుడు తెరిచింది హృదయమో? 25వ వచనంలో తెరిచింది, డోర్ తెరిచింది తెలిపి. ఆయన వచ్చేటప్పుడు సమస్తం అని తెలిసని చెప్తుంది. ఆ వ్యక్తివు నీవే అని చెప్తుంది. ఆ వ్యక్తివు నీవే, మెస్సయ్య వచ్చాడని నన్ను ఎరుగుదును అని చెప్తుంది. ఏం చెప్తుంది? యాకోబు చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమంటున్నాము? మనం ఎప్సారం చేసామా? ఎప్సారం కాదు కదా, మనం గొప్పవారునా? ఆమె కన్నా గొప్పవారు. ఆమె ఏమంటాం చూడండి, ఆ దినము వచ్చేటప్పుడు నువ్వు మెస్సయ్యవనని నేను ఎరుగుదును ఆయనతో అప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా, యేసు నీతో మాట్లాడు చూను, నేను ఆయనను నీతో మాట్లాడుచున్నాను, నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నేనే ఆయనని చెప్పాడు. నువ్వన్నా వెత్తువు నేనే. ఎవరంట? నువ్వన్నా ఎత్తువు నేనే. తెరిగింది, తెరిచింది, డోర్ తెరిచాడు. ప్రేమైన దేవుని సంగమా, మన హృదయం అనే డోర్ తెరకపోతే దీవింపబడం. ఆమె దీవింపబడ్డది కనుక ఆమె ఆశీర్వాదం ఆమె నుంచి ఎలాగెళ్ళిపోతుంది? ఇప్పుడు ఊరిలోకి వెళ్ళిపోతుంది, ఊరిని మార్చిపోతుంది. ఇప్పుడు ఊరికెళ్ళి ఎవరు ఎదిగారు? ఎదవరాలు కాదు, వ్యభిచారం చేసిన 5 భర్తలు ఉన్న ఆవిడ. ఇప్పుడు ఊరిలో ఉన్న మనుషులందరూ వచ్చేసారు. ఎన్ని పాపములు ఎత్తేసాడా? ఎవరు? ఆయన ఎత్తేసాడా? అలాగెత్తేసాడా? ఏంటి నువ్వు వ్యభిచారం చేసిన ఆయన ఎత్తేసాడా? ఆయన ఎవరు? ఈయన క్రీస్తు కాడా అన్నది. ఈయన క్రీస్తు కాదా అన్నది. అప్పుడు నువ్వు చేసిన పాపాలను ఎత్తేసాడా? అప్పుడు ఇటువంటి పాపాలు ఎత్తేసాడు ఆయన ఎవరు? ఈయన క్రీస్తు. ఈయన సర్వోన్నతమైన దేవుడు, ఈయన ఆశ్చర్యకరుడు, ఈయన సమాధానానికి అధిపతి, ఈయన బలవంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇలాంటి దేవుడు అంటే ఈయన ఆసామాసా దేవుడు కాడు. ఆ ఊర్లో ఉన్న ప్రజలకు చెప్పగాలనే వచ్చేటప్పుడు వాళ్ళు తెచ్చిపోతున్నారు. అబ్బో నీ పాపాలు ఎత్తారంటే మామూలు అయితే కాడు, నీ రాష్ట్రాలని చెప్పాడంటే మామూలు కాదు,
నీ పుట్టుక రాశములన్నీ బయట ఎత్తుతాడు దేవుడు. నీ జన్మదినం అంతా బయటికి పైకి లేపుతాడు దేవుడు. నువ్వు చేసిన క్రియలన్నీ, నువ్వు స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో నువ్వు గర్భంలో ఎన్నిసార్లు తినో చెప్తాడు. గర్భంలో నిన్ను ఎలాగ పెట్టానో చెప్తాడు. నువ్వు గర్భంలో పడి ఎలాగొచ్చావో చెప్తాడు. అన్నీ చెప్పేశాడు యేసయ్య నా దేవుడు. అన్నీ చెప్పి కానీ ఆమె ఊరిని మార్చేసింది. ఊరు మారిపోయింది. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు మనం పారిపోతే ఎక్కేముంది? మనం ఆమె కన్నా దారుణమైన వారు. 5 భర్తలు కాదు, మనకు 10 భర్తలు ఉన్నట్లుగే. ఒక భర్త 5 భర్తలు ఉన్నవాడు మార్చేటప్పుడు 5 భర్తలు ఉన్నవాడే ఊరిని మార్చదు. ఒక భర్త ఉన్నవాడు అన్ని ఊర్లు మార్చాలి, దేశాన్ని మార్చాలి. దేవుని సూత్రం కలిగిన గాక దేశాన్ని మార్చాలి. మనం అలా మార్చలేని ఎడల మనం ఏమవుతాము? ఆమె క్రియలు మనకి అంటుకుంటాయి. ఆమె క్రియలు మనకి అంటుకుంటాయి. ఆమెలాగే ఆమె ఇంతకుముందు భర్తలు ఉన్నదప్పుడు ఏం చేస్తుంది? దేవుని ఆరాధింపలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. నువ్వు యూదుడువు, నువ్వు మమ్మల్ని మంచినీళ్ళు అడుగుతున్నావా? సమరస్త్రీని మంచినీళ్ళు అడుగుతావా? మేము అలాగిస్తాం. నువ్వు యూదుడు మమ్మల్ని అడగొచ్చా? మీకు మాకును ఏముంది? ఏం లేదు, సమాధానం లేదు, ఐకమత్యం లేదు, ఐక్యత లేదు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎవరిని ఆరాధిస్తున్నామో, మనం ఎవరిని చూస్తున్నామో గమనించాలి. 5 భర్తలు ఉండి మోసపోతున్నావా? ఎప్సార్లు మునిగిపోయిన అనుకుంటున్నావా? నీ విధానము ఒక సోమవారపోతలాగా, చెరుపు చేసే దానిలాగా, చెరుపు చేసే వాళ్ళగా ఉండకూడదు. నీ విధానము, నీ ప్రార్థన జీవితము ఎలాగుంది? నీ రాష్ట్రాలన్నీ బయటెట్టేటప్పుడు ఇంకో అందుకంటాడు దావీదు, ఇంకో నన్ను నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. ఏంటాడా? నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారం అన్నాడు. ఆయన నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అటు తైలాభిషేకాన్ని నేను విడుచుకుందినా అన్నాడు. ప్రేమైన వారలారా, మనం ఎవరిని చూస్తున్నామో గమనించండి, ఆలోచించండి, దేవుణ్ణి స్తుతించండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వారలారా, మనం ఆలోచించాలి, మనం గమనించాలి, మన విధానాలు మార్చుకోవాలి, మన క్రమశిక్షణలు మార్చుకోవాలి. 5 భర్తలు ఉన్నాడు, మార్చేసింది ఊరిని. ఈరోజు నువ్వు మార్చకుండా ఉంటే సిగ్గులేదు నీకు. ఇంకా తిండిపోతూ సోమారిపోతూ ఎప్సారి చేసి మనిషి కన్నా దారుణంగా ఉన్నావు. నువ్వు తిన్నావా? నా ప్రాణమా తిను సంతోషించు అంటున్నావా? నా ప్రాణమా తిను సంతోషించు, పడుకోము నిద్రపో అంటుందా నీ ప్రాణం? ఎడారులో వెళ్ళాడు, ఎండ మంచి మంచి ఎండ మీద వెళ్ళాడు. చాలా దూరం ప్రయాణం చేశాడు యేసయ్య. సమరస్త్రీ దగ్గరికి వెళ్ళాడు, కుండ విడిచిపెట్టేసింది, ఊర్లోకి వెళ్ళింది, పొరగొట్టు వెళ్ళింది, మళ్ళీ మామూలుగా వెళ్ళింది అనుకుంటున్నావా? దేమా నడిచి వెళ్ళలేదు. మనం చేస్తాం స్టైల్గా జోబులో చేతులు పెట్టుకొని, స్టైల్గా మేకప్లు కొట్టుకొని, కొందరు అక్కడ ఏం చేస్తారు? స్టైల్గా మేకప్లు కొట్టుకొని ఆ లిప్టిక్లు వేసుకొని వెళ్తారు. ఆ స్త్రీ కన్నా మీరు దారంగా ఉన్నారు. దేవుని దృష్టిలో ఆ స్త్రీ కన్నా, ఆ సమరస్త్రీ 5 భర్తలు ఉన్న ఆవిడ కన్నా మీరు దారుణంగా ఉన్నారు. కానీ ఆవిడ మార్చింది ఊరిని. ఆమె బతుకు మార్చుకుంది, ఊరిని మార్చేసింది. మీరు మీ బతుకు మార్చుకున్నాను చెప్తున్నారు, మీ బుద్ధి మారలేదు, ఊరిని మార్చరు. సంఘాన్ని చెడగొట్టే స్త్రీలు వీరే. లిప్టిక్లు అవసరమా? మేకప్లు అవసరమా? సుందరమైన అవయవములకి ఎక్కువ ఆభరణాలు అవసరమా? ఏ భక్తి చేస్తున్నావు నువ్వు? ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? బుద్ధిహీనతతో ఆరాధిస్తున్నావా? అందుకే పాపిష్టి జనమా, చెరుపు చేసే పిల్లలారా అన్నాడు దేవుడు. ఇతను అంటాడు ఆయన. అది మనం ఎవరిని ఆరాధిస్తున్నామో, మనం ఎవరిని స్తుతిస్తున్నామో మనం తెలుసుకోవాలి. ప్రేమైన దేవుడి సంగమా, యథార్థంగా బతకాలి, యథార్థంగా నిలబడాలి, ఆత్మతోను సత్యంతోను దేవుని ఆరాధించాలంట. మోసంతోనూ అబద్ధంతోనూ దగాతోనూ ఆరాధించడం కాదు, హెచ్చారి క్రియలతోనూ ఆరాధించడం కాదు. దేవుని యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యంతో. దేవుడు ఆత్మ గనక ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధింపవలేను. అలాగ ఆరాధించబడే హృదయంలో దేవునికి చోటిచ్చినాడు. దేవుని స్వస్త్రం కలిగిన గాక, దేవుని స్వస్త్రం కలిగిన గాక. మందులో మనం విన్నాయి, బయట అనేక మందికి మాటలు పశువుపరచాలి. దేవుని స్వస్త్రం కలిగిన గాక. దేవుడు వాక్యం వినికిట్లా దేవుడు దీవించి ఆశీర్వదింపబడిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.